అంటే చాలా విషయాలు ఓన్లీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాకుండా కేసీఆర్ గారికి చాలా ఇబ్బందికరమైనది ఏదైనా ఉందంటే ఫోన్ ట్యాపింగ్ విషయం అయితే మరీ చాలా ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి రాధాకిషన్ రావు మిగతా ఎవరైతే ప్రభాకర్ రావు మిగతా వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి వాళ్ళు జైల్లో ఉన్నారు, రిమాండ్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు వాళ్ళు చాలా దొరికాయి. ఎవరైతే ప్రభుత్వ అధినేతలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు చేయమంటేనే మేము చేశాము అన్నట్టు కూడా చెప్తున్నారు. దీని కింద కేసీఆర్కి జైలుకి వెళ్ళే అవకాశం ఉందని కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. అంతవరకు కరెక్ట్ అంటారు? 100% అది. నువ్వు బయటికి వచ్చిన వెంటనే నిమిషంలో అరెస్ట్ చేస్తారు నిన్ను. అందుకు నువ్వు ఎయిర్పోర్ట్కి రావట్లా, ఢిల్లీకి వెళ్ళట్లా, కూతుర్ని చూడడానికి వెళ్ళట్లా. ఎంత భయపడుతున్నావు తెలుసా? నిమిషానికి టాయిలెట్ లోపల ఆయనకి. అలా ఉంది ఆయన పరిస్థితి. చేయాల్సిన పాపాలన్నీ చేశాడు, దోచుకోవాల్సిందంతా దోచుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్లు చేసి మొత్తం రాష్ట్ర పరువునంతా సర్వనాశనం చేశాడు. ఇండియా లెవెల్లో తెలంగాణ పరువు తీసాడు మొత్తం. నాకు తెలుసు ఫారినర్స్ కూడా అనుకుంటున్నారు, ఇదేం బుద్ధిరా బాబు వీళ్ళకి అని చెప్పేసి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంట అని చీదరించుకుంటున్నారు, మొహం మీద ఉమ్మేస్తున్నారు. సో ఇప్పుడు ఏం జరిగింది? బయటికి వస్తే కూతురా నిన్ను చూడ్డానికి వచ్చాను అని చెప్పి వెళ్తాడు. అయ్యో నా కూతురు ఎలా ఉందో అని. ఎయిర్పోర్ట్లోనో లేకపోతే రోడ్డు మీదో లేకపోతే ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనో ఎక్కడో 100% అరెస్ట్ చేసేస్తారు. ఏదో కారణం చెప్పేసి, ఏదో కారణం ఏదో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఈయన పేరు ఎవడో ఒకడు చెప్పాలని వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు ఇంకా అక్కడ దాకా రావట్లా, వాళ్ళ పేర్లు రావట్లా అంతే. కానీ వీళ్ళకి తెలుసు ఈయన చేశాడు అని. అరెస్ట్ చేయాలంటే 5 నిమిషాలు. ఎక్కడ దొరుకుతాడా అని చూస్తుంటే ఈయనేమో భయపడి ఎప్పుడు జనాలు వెంటేసుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు అర్ధరాత్రి వెళ్ళినా ఇంటి ముందు 500 మంది కార్యకర్తలు ఉంటారు, ఏదో మీటింగ్లు పెట్టుకుంటూ, పనికి మళ్ళీ మీటింగ్లన్నీ పెట్టుకుంటూ. అది భయపడుతున్నాడు. అండ్ 100% కేసీఆర్ నిజంగా ఆయనకు దమ్ము ఉంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళమను, కానీ ఇమిగ్రేషన్ దగ్గరే అసలు ఫ్లైట్ కూడా ఎక్కడ ఇంకా చెప్పాలి అంటే అరెస్ట్ చేసేస్తారు. అంటే ఒకవేళ సిబిఐ లేకపోతే లిక్కర్ స్కామ్ కి సంబంధించిన కేసు అంటారా, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన కేసు? లిక్కర్ స్కామ్ కి సంబంధించి కేసులోనూ కేసీఆర్ఏ నిందితుడు, కేసీఆర్ఏ దోషి, కేసీఆర్ వల్లే జరిగింది. కేసీఆర్ హస్తం ఉందని మీరు 100%. అంటే ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్టయితే కవితకి సంబంధించి కవితకు నోటీసులు ఇచ్చాయి శరత్చంద్ర. కవిత పేరు మీద ఈయన చేసిన వ్యాపారం ఇది. ఇప్పుడు కవిత పేరు మీద ఉంది కాబట్టి కవిత వాళ్ళ ఆవిడ శోభ పేరు మీద ఉంటే శోభ అంటారు అంతే. జస్ట్ ఒక క్యారెక్టర్ కవిత ఇక్కడ 100% చేయించింది కేసీఆర్. అండ్ నెక్స్ట్ ఏపీలో కూడా లిక్కర్ స్కామ్ చేసింది కేసీఆర్. అది ఇంకా బయటికి రావట్లా, వస్తుంది, స్లోగా వస్తుంది. ఇంకా వీళ్ళంతా ఢిల్లీ మీదే ఫోకస్ చేస్తున్నారు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇదేంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కేసీఆర్ కీలకమైన సూత్రధారి, పాత్రధారి, కర్త, కర్మ, క్రియ అన్ని. సో ఈ కేసు ఆ కేసు కాకుండా ఇంకా బోల్డ్ అనే కేసులు కూడా ఉంటాయి ఈయన మీద. ఆ రకంగా దానికి సంబంధించి కూడా ఒకటి నడుస్తుంది. బీజేపీ పెద్దలతో కేసీఆర్ టచ్లో ఉన్నాడు, వాళ్ళతో వీళ్ళు కలుస్తున్నారు. దానికి సంబంధించే తెలంగాణలో జరుగుతున్న 17 పార్లమెంటు స్థానాలలో డమ్మీ క్యాండిడేట్స్ని బీఆర్ఎస్ పెట్టింది. వాళ్ళకి ఒక రకంగా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. కేసుల నుంచి బయటికి రావడానికి, వీటి నుంచి ఉపశమనం పొందడానికి బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ ఏం చేస్తున్నారంటారు? దీంట్లో ఏమైనా నిజం ఉందా? మళ్ళీ డమ్మీ క్యాండిడేట్స్ అని చెప్పి కేసీఆర్ని అందలానికి ఎక్కిచ్చేసారు. ఉన్న క్యాండిడేట్స్ కూడా డమ్మీయే. డమ్మీ క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు టీఆర్ఎస్ లో ఒక్కడన్నా పనికొచ్చే నాయకుడు ఉన్నాడా? ఒక్కడిని చూపించు. బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మళ్ళీ వలస వెళ్ళిన వాళ్ళు కాదు, కాంగ్రెస్ నుంచి వచ్చినోడు కానీ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ కాదు. వీళ్ళలో పుట్టి బీఆర్ఎస్ లో ఎదిగి పనికొచ్చే నాయకుడు ఒక్కడిని చూపించు. ఒక్కడు లేడు. ఉన్న వాళ్ళంతా డమ్మీయే. కేసీఆర్ కూడా ఏదో జస్ట్ ఆ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని మాయ చేసి గెలిచాడు. దట్స్ ఆల్. కేసీఆర్ బ్రాండ్ అడ్డం పెట్టుకొని కేటీఆర్ వచ్చాడు, ఆయన బ్రాండ్ అడ్డం పెట్టుకొని వీళ్ళు వచ్చారు. సొంతగా ఎదిగారు అంటే హరీష్ రావు. ఆయనకి బీఆర్ఎస్, కాంగ్రెస్ వేరే పార్టీతో సంబంధం లేదు. ఆయన ఉంటే చాలు, ఆయన గెలుస్తాడు. సో ఆయన వదిలే. బీఆర్ఎస్ లో పనికొచ్చే నాయకుడు ఒక్కడు లేడు, ఒక్కడు కూడా. వాడిని చెప్పమని ఒక్కడిని వచ్చి నేను పనికొచ్చే నాయకుడిని అని ధైర్యంగా చెప్పమను, ఎవడూ లేడు. సో మళ్ళీ నువ్వు ఇప్పుడు వీళ్ళందరూ డమ్మీ క్యాండిడేట్లని పెట్టారు అంటే మళ్ళీ ఇక్కడ కేసీఆర్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. అంటే ఒరిజినల్ సింహాలను దింపితే వీళ్ళెవరు గెలవరు అన్నట్టు అంటే కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా వాళ్ళు అబ్జర్వ్ చేసిన వాళ్ళు కానీ కొన్ని చాలా చేవాళ్ళు చూసుకున్నట్టయితే కాసాని ముదిరాజ్ మిగతా వాళ్ళు కొన్ని చాలా అవన్నీ చూసినా కానీ అంటే డెఫినెట్లీ అక్కడ గెలవని పరిస్థితి. అక్కడ వాళ్ళకి ఒక నియోజకవర్గంలో ఎవడున్నా గెలవడు.
వీళ్ళు ఒరిజినల్ గా వస్తే ఉన్న పరువు పోగొట్టుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ నిలబడమను 17 స్థానాల్లో నిలబడమను 17 ఓడిపోతాడు. పరువు ఏంటిది పోటీ చేసి పరువు తీసుకోవడం ఎందుకు అని మిగతా వాళ్ళని ఎవరెవరినో పెట్టాడు. వాళ్ళని మనం డమ్మీ క్యాండిడేట్లు అంటున్నాం, అంతేగాని డమ్మీ గిమ్మి ఏం లేదు. వాళ్ళు కొత్త గొప్ప అక్కడ పేరున్న నాయకులే. కాకపోతే అసలు ఎవడు లేడు బీఆర్ఎస్ లో గెలిచే వాళ్ళు 100%. ఎవరు లేరు. ఎవరిని పెట్టినా ఎవరు గెలవరు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధించి 240 ఎకరాలు ఒక లింక్ ఉంది అని చెప్తున్నారు. దీంట్లో భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో భవ్య ఆనంద్ ప్రసాద్ కూడా లింకులు ఉన్నాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. దీని గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ గోపిచంద్ చాలా సినిమాలు కూడా వాళ్ళు తీశారు, చాలా మూవీస్ చేశారు టాలీవుడ్ లో. భవ్య సిమెంట్స్ వాళ్ళదే. అక్కడ మన షేర్లింగంపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. అప్పుడు టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా బాగా మాట్లాడాడు. వీళ్ళు ఆయన మీద కన్నేశారు. ఆయన ఏంటంటే ఆయన్ని 2021లో అరెస్ట్ చేయడానికి ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టి పారిపోయేలా చేశాడు. ఫరారీ అయిపోయాడు దెబ్బకి. ఏమైనా జూపల్లి అని ఒక ఆయన చేత కేసు పెట్టించారు. ఏమని, రియల్ ఎస్టేట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు బాగా లాభాలు చూపిస్తా అని నమ్మబలికి మా దగ్గర డబ్బులన్నీ కొట్టేశాడండి అని కేసు పెట్టించాడు. ఆ కేసులో కేసీఆర్ నన్ను అరెస్ట్ చేస్తే, ఇన్ కేసు ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏం చేస్తాడో ఆయనకు తెలుసు. ఆ టైంలో ఆయన అధికారంలో ఉన్నాడు. సో అందుకని చెప్పేసి ఏం చేశాడు, పారిపోయాడు. ఇక్కడ మన టీడీపీ లేదు, మళ్ళీ పవర్లో లేదు, టీడీపీ లేదు, ఇంకా ఆయన ఆదుకునేవాడు ఎవరూ లేరు. ఆ టైంలో కాంగ్రెస్ కూడా కొంచెం అట్లా ఉంది. సడన్ గా 1 yearలోనే కాంగ్రెస్ వెళ్ళింది, కానీ ఆ టైంలో వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఖచ్చితంగా వీళ్ళకి దొరికితే నన్ను ఏదో చేస్తారు. పోలీసు వాళ్ళందరూ ఆయన వైపే ఉన్నారు. ఇప్పుడు ఉన్నారుగా జైల్లో ఉన్న పోలీసు వాళ్ళందరూ ఆయన వైపే ఉండే. సో అప్పుడు భయపడి పారిపోయాడు ఆయన, యాక్చువల్ చెప్పాలంటే. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విషయానికి వస్తే, ఆ టైంలో ఆయన్ని బెదిరించి, ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఆయన్ని బెదిరించి ఆయన ఆస్తులన్నీ కొట్టేశాడు కేసీఆర్. అది జరిగింది షేర్లింగంపల్లి సైడ్. సో ఇప్పుడు ఈ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చేసరికి ఇది కూడా బయటకు వచ్చింది. నిన్న మనకి చెన్నుపాటి వేణుమాధవ్ వచ్చి ఆయన అప్పుడెప్పుడో నన్ను ఇలా అన్నాడండి అని చెప్పాల. మొత్తం వస్తారు ఇప్పుడు అందరూ బయటికి, అందరూ బయటికి వస్తారు. అది ఆయన కష్టపడి సంపాదించింది. భవ్య సిమెంట్స్ ఆయనకి అసలు రూపాయి లేకుండా ఆయన ఏం లేడు. కొత్త గొప్ప ఉన్నాడు కాబట్టే ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. ఆ రేంజ్ కొంచెం ఉన్నాడు, డబ్బులు ఉన్నాడే. మన కళ్ళ ముందు బిజినెస్లు చేస్తున్నాడు. ఆయన ఏమి అక్రమాలు దందాలు చేయాల. సినిమాలు తీసాడు, చూసాము, 1-2 హిట్లు కూడా ఉన్నాయి. భవ్య సిమెంట్స్ కూడా మంచి పేరు ఉంది. అన్ని సిమెంట్లతో పోలిస్తే భవ్య సిమెంట్స్ కూడా మార్కెట్లో మంచి గిరాకున్న సిమెంటే. అండ్ ఆయనకున్న పరిచయాలతో కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ కానీ ఈయన సిమెంట్నే పంపించుకునేవాడు కొంచెం ఇట్లా. ఈ రకంగా చూసుకుంటే సడన్ గా ఇబ్బంది పెట్టారు. అంటే నాట్ ఓన్లీ భవ్య సిమెంట్స్, టీడీపీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత, వైసీపీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత, రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కానీ, కాంగ్రెస్ అనుచరులు కానీ, అండ్ నెక్స్ట్ టీడీపీ అనుచరులు కానీ, ఇక్కడ ఉన్న బడా బాబులు ఉంటారు కదా, టిఆర్ఎస్ లో జాయిన్ కాకుండా ఆల్రెడీ రిచ్ గా ఉన్న పర్సన్స్ ఉన్నారా, వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఏదో కేసులో ఇరికిద్దామని బెదిరించి వాళ్ళందరి డబ్బులన్నీ కొట్టేశాడు. అందరి దగ్గర కొట్టేశాడు. వీళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు అలా.